హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు మనము ఒక లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చామన్నమాట. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది, చాలా ట్రెండింగ్లో ఉంది కూడా ఈ సాంగ్ అనేది. ఫస్ట్ మనమైతే ఈ వీడియో చూద్దాము, డెమో అయితే చూద్దాం. డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు ఎడిటర్ అయితే ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా కమెంట్ అయితే చేయండి. ఎడిటర్కే సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మనమైతే డెమో అయితే చూద్దాం గైస్. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అక్కడ నుంచి ఫుల్ వీడియో అయితే చూడండి. అదేవిధంగా చాలా రోజులైందనమాట వీడియో పెట్టక, చాలా సారీ అయితే చెప్పాలి అందరికీ. ఎందుకంటే వర్క్ ప్రెషర్ వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక మీద నుంచి కొంచెం ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. చాలా ఫినాన్స్ ప్రాబ్లంలో చాలా ఉన్నాయి. సో మీ సపోర్ట్, మీ లైక్ అనేది ఈ వీడియోకి ఖచ్చితంగా చేయండి. ఎడిటింగ్ చేసుకుంటూ, పని చేసుకుంటూ చాలా వర్క్ అయితే చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అనేది కావాలి. యూట్యూబ్లో కూడా మనకైతే ఇన్కమ్ రావాలి కదా. సో మీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ చేయాలి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. ఇక మీద నేనైతే కొంచెం కంటిన్యూగా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ అనేది చాలా అవసరము ఈ వీడియోలో. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఓకే, మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రీసెట్ ఓపెన్ అవ్వకపోతే XML ఫైల్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు ఏది సపోర్ట్ చేస్తే అది యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది, అదేవిధంగా బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఒక 5 ఇమేజెస్ అయితే మనం యాడ్ చేసుకొని మనం ఒక లిరికల్ వీడియో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా. నేనైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. అందుకోసం స్టార్టింగ్ అయితే మనం ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. ఆ టెంప్లెట్ అనేది మీకు ఆల్ మెటీరియల్ లింక్లు అయితే ఇచ్చాను అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మిడిల్కి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో నేనైతే యాడ్ అయితే చేస్తాను. సో ఎక్కడ ఉందో చూసి, సో ఇలాంటి టెంప్లెట్ అనమాట, ఇది యాడ్ అయితే చేశాను అనమాట. ఈ టెంప్లెట్ అనేది మనకైతే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ అంటే ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేయండి సింపుల్గా. ఆ టెంప్లెట్ని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకొని మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. సో బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఈ స్పీడ్ మీటర్ ఉంది కదా, దాన్ని ఈ కట్ అయితే చేయండి. అంటే కట్ చేయకుండా తగ్గించేది అనమాట, ట్రిమ్ చేసేది. సో ఇక్కడ మనకైతే మళ్ళీ ఇంకొక ఈ విధంగా మనమైతే ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా చేయండి, తక్కువ ఉంటే తక్కువ అయితే చేయండి అనమాట. బీట్ మార్క్ తగ్గట్టు పర్ఫెక్ట్గా మీరు ఈ టెంప్లెట్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా సో చాలా ఈజీగా మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ లిరికల్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ అనేది అన్నిటికంటే పైకి అయితే తీసుకొచ్చేసేయండి. అంటే టెంప్లెట్స్ పైకి అయితే తీసుకురండి. ఇక్కడ మీరు ఈ టెంప్లెట్స్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి, ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్జస్ట్మెంట్ మనమైతే ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఈ విధంగా సైడ్కి అయితే, అంటే లిరికల్ పైకి రాకుండా సైడ్కి అయితే జరుపుకోండి. ఈ విధంగా ఇది వచ్చి కింద సైడ్కి అనమాట. లిరిక్స్ ఏ సైడ్ ఉన్నదో దానికి ఆపోజిట్గా మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సింపుల్గా. ఈ విధంగా చాలా ఈజీ, ఓకే. ఈ విధంగా అనమాట. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే లిరికల్కి తగ్గట్టు మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకే. ఓకే, ఈ పక్కన ఉండాలా, ఓకే. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేయండి, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. కాబట్టి నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ సాయి పల్లెం మేడం ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ మనకైతే ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ ఆప్షన్ అది సెకండ్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 90 degrees అయితే చేయండి. సో 90 degrees చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ అనేది మనమైతే కొంచెం ఇక్కడ 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది క్లిక్ చేసుకోండి, ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఆ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసి చూపిస్తాను కొన్ని ఇమేజెస్. ఫుల్గా నేనైతే ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను అనమాట.
ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఒక్కొక్క ఇమేజ్ ఉంది కదా, ఒక్కొక్క టెంప్లెట్ కిందకి అయితే తీసుకొచ్చేసేయండి. ఈ విధంగా ఈ టెంప్లెట్ ఉంది కదా, టెంప్లెట్ వీడియో, ఆ టెంప్లెట్ కిందకి అయితే తీసుకొచ్చేసి ఈ టెంప్లెట్ అనేది క్లిక్ చేసి బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి డార్కన్లోకి వెళ్ళి ఇక్కడ మల్టీ చేయండి. మల్టీ చేసినప్పుడు మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇమేజ్ అనేది మనం అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా పెట్టేసి కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఆ బ్లాక్ అంటే ఇమేజ్ కనిపించకుండా వెళ్ళేదాకా, సైడ్లో కూడా మనకైతే ఇమేజ్ కనిపించకుండా వెళ్ళేదాకా మనమైతే కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూడండి, మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సేమ్ ఇమేజ్ అనమాట. సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్ అని క్లిక్ చేసి మల్టీ అయితే చేయండి. ఆ ఇమేజ్ అనేది మనమైతే ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా పెట్టేసి కొంచెం జూమ్ అవుట్ అయితే చేయాలి, చేసుకోండి. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో సేమ్ అనమాట, అన్ని ఇమేజెస్ అదే విధంగా చేసుకోండి. సింపుల్ అనమాట, చాలా అంటే చాలా ఇది ఇక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్ పెట్టుకోండి. అంటే ఈ విధంగా పెట్టేసుకోండి, మీరు చేసేసుకోండి ఇమేజ్ అనేది. ఓకే, మనకైతే అయిపోయిందనమాట. ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఇమేజ్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్కదానికి. సో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసుకోండి సింపుల్గా. కొన్ని ఇమేజెస్ చాలా ఈజీగా మీ ఫోటోని పెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. చూడగా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఇక్కడ లిరికల్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అన్గ్రూప్ అయితే చేయండి. మనకైతే లిరిక్స్ అనేది తనిగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి హే అనేది ఉంది కదా, అది కాకుండా మనకి ఫస్ట్ అయితే ఇది చేసుకోండి, బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సెకండ్ లిరిక్ అంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, దానికి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని, ఎందుకంటే మనకి ఈజీగా అయిపోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్మాల్ లెటర్స్ ఉన్న వాటికే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో ప్రతి ఒక్కదానికి ఇచ్చుకుంటూ వెళ్ళండి. అంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా పైన కింద, వాటికే హే అనేది మనకైతే కొంచెం పెద్ద లెటర్స్ కాబట్టి దానికి ఇవ్వకుండా, నీ అనే దానికి కూడా మనకి ఇవ్వకుండా చిన్న లెటర్స్, ఓన్లీ చిన్న లెటర్స్ వీటికే ఇవ్వండి. యాడ్ అయితే చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ హే అనే పెద్ద లెటర్కి ఉంది కదా, దానికి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హే అని ఉంది కదా, లెటర్కి అయితే పేస్ట్ అయితే చేయండి ఎఫెక్ట్ అనేది. ఇక్కడ ఒక లెటర్ ఉంది, మధ్యలో ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది, మధ్యలో ఇంకో చోట ఉంది. ఓకే, ఇక్కడ ఉందన్నమాట. పేస్ట్ అయితే చేయండి, చాలా ఈజీ అనమాట. ఓవరాల్గా మనం వీడియోలో చూసిన విధంగా రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.